ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. తులారాశి వారికి 15వ తారీఖు తర్వాత అమావాస్యకి కొద్దిగా ముందు తెలియనటువంటి బెరుకు, భయము మరియు అభద్రత ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు అనుకున్నటువంటి కార్యాలని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక్కడ తులారాశి వారు గృహము కొనాలనుకున్నా, కారు కొనాలనుకున్నా, ఉద్యోగములో మార్పు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నమైనా సరే సఫలమవుతుంది. అందులో ఎటువంటి అతిశయుక్తి లేదు. కానీ ఏదో ఒక తెలియనటువంటి బెరుకు, భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. తద్వారా కొంత ఇబ్బందికరముగా ఉంటారు. మీరు అవుతుందా అవదా నెగటివ్ ఎక్కువగా మీ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అప్పు చేసేటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ తొందరపాటుతో అప్పులని చేయకండి. మధ్యవర్తిత్వం ఉండకండి. ఏ విషయములో కూడా ఎవరితోనూ కూడా మధ్యవర్తిత్వాన్ని వహించకండి. కొన్ని సందర్భాలు విఫలమైపోయినాయా, పూర్తిగా అవమాన పాలైపోయాం అనుకున్నటువంటివి మీకు సత్ఫలితాలని ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులు ముఖ్యంగా కొంత ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి. సర్వసాధారణంగా కొన్ని సందర్భాల యందు కొంతమందికి తొందరపాటు నిర్ణయాలైనా కలిసి వస్తాయి. కానీ కొంతమందికి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రము కలిసిరావు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలని తీసుకోవద్దు. వ్యాపారం పెంచాలి అన్నది మంచి ఆలోచనే, కానీ దానికి సక్రమమైనటువంటి విధానముతో మీరు గనక అభివృద్ధి చేసినట్లయితే శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు. అలాగే తులారాశి జాతకులు ప్రముఖులని కలవటము, కొంత ప్రముఖులతో ఒక మంచి విషయము గురించి చర్చించటము, ఒక మంచి వ్యవస్థలోనో విషయములోనో కొంతమంది ప్రముఖుల ప్రోత్సాహంతో మీరు దాంట్లో ఒక కీలక పాత్రని పొందటము ఈ యొక్క నవంబర్ నెలలో తులారాశి వారిలో చూడొచ్చు. స్త్రీలు ముఖ్యంగా ఎక్కడైతే గనక ఉద్యోగం చేసేటువంటి వారు ఉంటారో, ఏదైనా కార్యకలాపాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారో, వారు మాత్రము ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయకండి. కొన్ని సందర్భాలు స్త్రీలు అందరికీ చెప్పలేరు. వారు మనసులోనే పెట్టుకుని కుమిలిపోతూ ఉంటారు. తండ్రికి చెప్పినా, భర్తకి చెప్పినా, సోదరులకి చెప్పినా ఇదేదో పెద్ద గొడవగా ఉంటుంది అనేటువంటి ఒక భావనతో కొంత చెప్పటానికి సుముఖత చూపించారు. అది ఏదో ఒక మాట అన్నా, లేకపోతే ఇంకొకటి అన్నా, ఎవరికైనా సరే తల్లి తల్లే, చెల్లి చెల్లే, అలాగే ఎవరికైనా సరే సమాజంలో స్త్రీల పట్ల గౌరవం అనేటువంటిది ఉండాలి. ప్రతి ఒక్క పురుషులు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరాయి స్త్రీ అయితే ఒక రకము, మన స్త్రీ అయితే ఒక రకము అని మనం అనుకోకూడదు. అందరినీ కూడా సద్భావనతో మంచిగా మనం చూడగలగాలి. మనం అటువంటి వాటినే మన పిల్లలకి నేర్పాలి.
ఇప్పుడు చేసేది ఏదైనా సరే తప్పు, ఎవరైనా సరే అది అతి త్వరలో మనము అనుభవించక తప్పదు. కాబట్టి అభద్రతా భావాన్ని కలిగి ఉండటం ఏమాత్రము స్త్రీలకు కూడా మంచిది కాదు. కాబట్టి ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగానే ఉద్యోగం చేయటం అనేటువంటిది చాలా మంచి ఆలోచన. ఇక్కడ ద్వితీయార్థం నవంబర్ 15 తర్వాత అంటే కార్తీక అమావాస్యకి ఒక 2-3 రోజుల ముందు నుంచి కొంత విద్యార్థులకి గట్టుకాలముగా ఉంటుంది. మందబుద్ధితో ఉంటారు ఈ ద్వితీయార్థములో. ఈ యొక్క మందబుద్ధి ప్రభావము చేత కొంత అనవసరమైనటువంటి యావగేషన్స్, ఎవరైనా ప్రేమలో ఉన్నా అది కొంత వికటించటము, లేకపోతే ఏదో అనుమానాలు పెట్టుకోవటము, గొడవలు రావటము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కంగారు పడక్కర్లేదు. మన స్వజాతకం ఎలా ఉందో కూడా మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు చాలామందికి కూడా ఏముందిలే, ఏదో ఒక పరిహారం చేస్తే మనం గట్టెక్కేస్తామనుకుంటారు. కానీ అది సత్యము కాదు. కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలని కాలముతో కూడా కూడి మనం చేయగలగాలి. అంతే తప్ప ఏదో ర్యాండమ్గా ఎవరికో కలిసి వచ్చింది మనకు కూడా కలిసి వస్తుంది అని మనం అనుకోకూడదు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థంలో ఆరోగ్య విషయములో కూడా కొంత జాగ్రత్త అనేటువంటిది అవసరం. ఎందుకంటే పెద్ద రోగాలు రాకపోయినప్పటికీ భయము, మొదటిలో చెప్పిన విధంగా భయం అనేటువంటిది చిన్నపాటి రోగాన్ని కూడా చాలా పెద్దగా మనలో భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనము చేసేటువంటి సత్కర్మలే మనల్ని రక్షిస్తాయి. అంతే తప్ప మనకి ఏదో రక్షణ కలగదు. మన యొక్క భావన, మన యొక్క ఆలోచన సద్విధానముగా ఉన్నప్పుడు మనకంతా కూడా సన్మార్గంలో సాగిపోతుంది. ఇక్కడ తులారాశి జాతకులు నవంబర్ మాసంలో కొన్ని ఆందోళనల నుంచి బయటపడుటకై, అలాగే లక్ష్మీ కటాక్షము కోసము, అనుకున్నవన్నిటినీ కూడా సాధించడానికి, అప్రశాంతత తొలగిపోవటానికి, ప్రశాంతముగా జీవించటానికి ఈ యొక్క నవంబర్ నెలలో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తులారాశి వారు ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక్కడ రాహు కేతువులు కూడా కొంత వక్రభావం ఉండటం చేత అప్పులు చేయాల్సిన అవసరము, తరచూ ధనము కోసము ఏదో ఒక ఇక్కట్లు పడుతున్నటువంటి వారు ఉంటారు కదా. ఏదో ఒక వచ్చే జీతము కొంత ఖర్చు పెట్టాల్సింది చాలా. మన మీద ఎంతోమంది ఆధారపడి జీవనం గడుపుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళందరినీ కూడా తులారాశి వారే చూడాలి అని అనుకున్నాం. అటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క కాళహస్తిలో జరిగేటువంటి శ్రీ శివపంచాయతన మహారుద్రయాగంలో పాల్గొనండి. ఇక్కడ నవంబర్ 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ యొక్క యాగం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తులారాశి జాతకులు ఆసక్తి ఉన్నటువంటి వారు కింద కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేసి యాగములో తమ గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఏదో మనం ఊరికనే చెప్పేస్తున్నాం, మనం చెప్తే వాళ్ళు చేస్తారా అని మాత్రం అనుకోకండి. తప్పనిసరిగా శుభంకరి సేవా సమితి మీ గోత్రనామాలతో చేస్తుంది. మీరు ఎంత నమ్మకం అయితే పెట్టి కట్టారో అంతకి 1000 భయముతో, భక్తితో, ఇష్టముతో జరిగేటువంటి కార్యక్రమం. నమ్మండి, యాగంలో పాల్గొనండి, ఈశ్వరానుగ్రహాన్ని పొందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సదా తులారాశి వారిని రక్షించుగాక. జై శుభంకరి.